నమస్తే. మనం గత కొద్ది కాలంగా చూస్తున్నాం. మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి ఉద్యమాన్ని రాష్ట్రంలో ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి రవణ కావచ్చు, శ్యామ్ కావచ్చు, ఇంకా మిగతా కొంతమంది సభ్యులతోటి పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పర్యటించి మార్వాడీల యొక్క దోపిడీ కావచ్చు, మార్వాడీలు ఏ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉన్నారు, మరో పక్కన ప్రజలను మోసం చేస్తారన్నటువంటి అంశాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మార్వాడ్ గో బ్యాక్ అన్నటువంటి ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో కాసేపటి క్రితమే పిడమర్తి రవణ ఒక జేఏసీని ఏర్పాటు చేసిండ్రు. మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి జేఏసీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఇక్కడ శ్యామ్ గారిని కూడా నియమించడం జరిగింది. ఇంకా రానున్నటువంటి భవిష్యత్తులో మార్వాడీల యొక్క అరాచకాలపైన మేము పోరాటం చేస్తాం. ఎక్కడ అన్యాయం జరిగినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకి మేము ముందుంటాం. అన్ని దోపిడీల్లో ముందుండేటువంటి వ్యక్తులు కేవలం మార్వాడీలు మాత్రమే అన్నటువంటి అంశాన్ని వాళ్ళు నొక్కి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రవణ ఉన్నారు, మనతో పాటు శ్యామ్ గారు కూడా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటిది ఈరోజు మీరు చెప్పుకున్నటువంటి ఈ ఉద్యమం పట్ల కొంతమంది విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. సో మీరు యొక్క అసలు ఫస్ట్ మీ మార్వాడి గోబ్యాకా లేకపోతే మార్వాడి బైకాడా, అసలు దీనిలో స్పష్టత కావాలి. అంటే ఓవరాల్గా ఉద్యమ రూపాన్ని చూపించడం కోసం మార్వాడి గోబ్యాక్ అన్నాం తప్ప ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మార్వాడీలు నిలగొట్టేది కాదు మా లక్ష్యం. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వచ్చి ఇక్కడ కల్తీ వ్యాపారం, అక్రమ వ్యాపారం, నకిలీ డూప్లికేట్ చేసుకుంటూ గంజా అమ్ముకుంటూ బంగారాన్ని దొంగిలిస్తూ దొంగతనాలు చేస్తున్నటువంటి వాటి మీదనే మా ఆరోపణ తప్ప ఎప్పుడో వచ్చి 100 ఏళ్ళకు ఉండి తెలంగాణ బిడ్డలు కాబట్టి తెలంగాణ మాట్లాడి స్థిరపడ్డ వాళ్ళతోటి మాకు కొట్లాట కాదు. అది ముందు చెప్పుకుంటున్నాను. వాళ్ళకి ఏంటంటే మార్వాడి గోబ్యాక్ అనగానే ఆంధ్ర గోబ్యాక్ అంటే ఆంధ్ర వాళ్ళని తెలిపారు. ఇప్పుడు అందరూ ఉండట్లేదు. ఇది కూడా అంతే. ఇప్పుడు కొత్తగా రావద్దు, వచ్చిన కాడికి వచ్చిన వాళ్ళు మస్తు ఎంజాయ్ చేసిండ్రు. కొత్త వాళ్ళు రావద్దని మా డిమాండ్. వాళ్ళు వచ్చినా కానీ చట్టము పద్ధతిలో పనిచేసుకోవాలి వాళ్ళు. కానీ వీళ్ళు మొత్తం కూడా దొంగతనాలకు వచ్చినట్టుగా అనిపిస్తుంది, తెలంగాణ దోసుకుంటానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే చట్టానికి లోబడి కల్తీ చేయకుండా బతికితే ఎవరికి నష్టం లేదు. అయినా ఇక్కడ తెలంగాణలో మేము బతకకుండా ఇంకెవరు బతుకుతున్నా మేము ఒప్పుకోం. ముందు మేము బతకాలి, ఆ తర్వాత ఇంకెవరైనా. ఇది మా డిమాండ్. ఆ డిమాండ్ కోసమని మేము గత కొంతకాలంగా పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది అయిపోయింది రాలేదంటే లేదు. నిన్నగాక మొన్ననే స్టేషన్ గన్పూర్లో మన వాళ్ళు పోయి మాట్లాడుతున్నారు. శ్యామ్ నిరంతరంగా ఎక్కడ మార్వాడీలు తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేస్తే, ఎక్కడ మార్వాడీలు బంగారాన్ని తీసుకుపోతే, ఎక్కడ మార్వాడీలు షాపుల కాడ అల్లరి చేస్తే శ్యామ్ పోతుండు మాట్లాడుతుండు. మీ నిరంతరం జరుగుతుంది. ఇప్పటికే మేము వాళ్ళని మీద దాడులు చేయడానికి మేము సిద్ధంగా. ఎందుకంటే తెలంగాణ సమాజం చైతన్యమైనంత వరకు వెయిట్ చేస్తాం. అది 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు. చైతన్యమైన సమాజం. ఒకప్పుడు మార్వాడీల గురించి మాట్లాడితే ఏమనుకోదు. ఇప్పుడు మార్వాడీలు ఏ ఊళ్ళో షాప్ పెట్టాలన్నా మా తెలంగాణ సమాజం అంతా కూడా వాళ్ళని ఎదిరిస్తున్నారు. మీరు ఎందుకు షాప్ పెడుతున్నారు, గొడవ చేస్తున్నారు. మనందరూ కూడా తెలంగాణలో జరుగుతుంది. ఓకే, మీరు ఇప్పుడు ఇట్లాంటి అడ్డుకుంటారా? మీ జేఏసీ ఏం చేయబోతా ఉన్నది అంటే గ్రామాలలో ఏమైనా మార్వాడి షాప్ పెట్టుకోవాలంటే మీ దగ్గర నుంచి ఏమన్నా పర్మిషన్ తీసుకోవాలి. మీరు కూడా కొన్ని షాపులను క్లోజ్ చేసేటువంటి, మీరు అక్కడికి పోయి ధర్నాలు చేసి వాళ్ళు మూపించేటువంటి ప్రయత్నం కూడా చేసిండు. ఇటువంటి ఉంటే భవిష్యత్తు కార్యాచరణలో ఖచ్చితంగా కొత్త షాప్ పెడితే మేము వ్యతిరేకిస్తాం. కొత్త షాపులు పెట్టొద్దు తెలంగాణలో. పాత వాళ్ళు ఉన్నారుగా, కొత్త షాపులు పెట్ట. కొత్త షాపులు పెడితే ఎక్కడి వాళ్ళక్కడే అడ్డుకుంటారు. మేము కూడా అడ్డుకుంటాం. మా దృష్టికి తెలంగాణ సమాజానికి ఒకటే విజ్ఞప్తి, మీరు మీ ప్రాంతంలో ఎవరైనా మార్వాడీలు కొత్తగా ఏ షాప్ పెట్టినా మాకు చెప్పండి, మేము వస్తాం, మేము వచ్చి అడ్డుకుంటాం. అందులో అనుమానం ఏమి లేదు. మా పనే అది. వాళ్ళు ఇక్కడ రావద్దు, వాళ్ళు ఇక్కడ కొత్త షాప్ పెట్టద్దు. కేవలం మార్వాడీలపైనే అంత ద్వేషం పిడమర్తి రవికి కానీ శ్యామ్ కానీ ఎందుకు? మిగతా ఉన్నటువంటి పంజాబ్ వాళ్ళు ఉన్నారు, మిగతా సంబంధించిన రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళపైన మీకు ఎందుకు అంత వ్యతిరేకత కనబడట్లేదు? కేవలం మార్వాడీలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏం సమాధానం చెప్తారు? మార్వాడి అంటే పంజాబ్ వాళ్ళు కాదని కదా అర్థం. ఇక్కడ పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, యూపీ, బీహార్ మొత్తం నార్త్ ఇండియా మొత్తం మార్వాడీలే. ఆ రాష్ట్రంకి వెళ్ళి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటాం మార్వాడీలే. మార్వాడి అంటే వ్యాపారస్తుడు కదా, ఆ ప్రాంతంకి వెళ్ళి వచ్చినోడు. కానీ మన దృష్టిలో ఏంటంటే వ్యాపారస్తుడు. ఏవాడు వ్యాపారస్తుడు వచ్చినా తెలంగాణలో వద్దు భయా, మీ రాష్ట్రంలో చేసుకోండి, మేము కొత్తగా వచ్చిన రాష్ట్రం మీది, మా వాళ్ళు బతకాలే, మా తర్వాత మీరు. కానీ ముందు మేము దీన్ని ఒప్పుకొని మీ రాష్ట్రంలో చేసుకోండి, ఇక్కడ మాత్రం మీరు వచ్చి కొత్తగా వ్యాపారాలు పెడతారంటే మాత్రం ఊకం మేము. స్టేషన్ గన్పూర్లో మన జరిగినటువంటి ఇష్యూ, నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఒక రైతుని పట్టుకొని లాకారంతో ఆ మార్వాడి తిట్టడం జరిగింది. బంగారం అడిగపోయినట్టయితే ఉంటే అక్కడ దాదాపుగా చక్రవడ్డీలు, భారీ వడ్డీలు వేసి ఆ రైతును వేధించేటువంటి ఒక ప్రయత్నం చేసింది. దానిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఒకసారి మార్వాడి దగ్గరికి భూమి పోయినా, బంగారం పోయినా, ఇల్లు పోయినా ఇక రాదు, మళ్ళీ వడ్డీకి చక్రవడ్డీ వేస్తాడు. ఇప్పుడు ఎందుకంటే స్టేషన్ గన్పూర్లో వాళ్ళు ఏం జరిగింది, అప్పుడు బంగారం పెట్టినప్పుడు ₹1,00,000 ఉంటే ఇప్పుడు ₹1,70,000. ఆ మార్వాడి అయినా బంగారం అమ్ముకొని ఉంటాడు. ఇప్పుడు బంగారం ఏనంటాడు. సో మనం ఏంటంటే వడ్డీకి ఇచ్చినాం కదా, వడ్డీ కట్టి బంగారం తెచ్చుకుంటాం కదా, వాడు అమ్ముకున్నాడు ఆల్రెడీ, దొంగలు కదా. కాబట్టి మేము ఏమంటున్నామంటే దయచేసి తెలంగాణ సమాజమా మార్వాడీలతో ఎటువంటి డీలింగ్ పెట్టుకోవద్దు. వాళ్ళతో పెట్టుకుంటే గోయిందా మనం. కల్తీ అని ఇస్తాడు, నకిలీ అని ఇస్తాడు, అసలు మొత్తానికి ఇవ్వకుండానే పోతాడు వాడు. కాబట్టి అటువంటి వాళ్ళని నమ్మొద్దు. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు వద్దు, కోమట్లు ముద్దు.
మనోళ్ళు ఉన్నారు చాలామంది. మనోళ్ళ దగ్గర బతకండి. వాళ్ళు మనతో కోమట్లాంటి వాళ్ళు మనతో బతికున్నారు. మన పెళ్ళికి సావుకు పెద్దానికి పైసలు ఇస్తారు వాళ్ళు, మనతో కొట్లాడతారు, అయినా మనతోనే ఉంటారు వాళ్ళు. వీడికి మానవ సంబంధాలు మారడోళ్ళకు మనకు మనతో మాట్లాడరు. మన భాష అర్థం కాదు, మన అయ్య కూడా తెలియదు. ఇప్పుడు ఒక వయసు యువకుడు అనుకో, మన అయ్య దోస్తులు ఉంటారు, మన అయ్య పేరు చెప్పగానే 20 తర్వాత దిగిపోంటాడు. కానీ మారోడు పైసలు పెట్టిపోంటాడు, ఇడికి వెళ్ళి పైసలు చెప్పితే వాడు ఇయ్యనియ్యాడు. కాబట్టి అటువంటి వాళ్ళతో మనకు వద్దు. మనతో బతికిన పద్మశాలీలు ఉన్నారు, విశ్వకర్మలు ఉన్నారు, ఇతర కులాల వ్యాపారస్తులు, వాళ్ళతో చేయండి వ్యాపారం. వాళ్ళు మంచోళ్ళు, మనోళ్ళు. ₹1 మనం తింటాం, ₹1 వాడు తింటాడు. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో మన షాపులు, మన దుకాణం, మన బిజినెస్. ప్రజల నుంచి మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతు లభిస్తున్నప్పటికీ కూడా కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మీరు చేసేటువంటి పోరాటానికి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే మార్వాడులను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో నడిపిస్తున్నటువంటి ఉద్యమంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకేం సమాధానం చెప్తారు? మార్వాడోళ్ళు మమ్మల్ని చంపుతారు కానీ వాళ్ళు మాత్రం సంతాలు ఇయ్యరు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చి మమ్మల్ని చంపేస్తారు కానీ వాళ్ళు ఇయ్యరు. వాళ్ళు ఇచ్చేది ఎవరికంటే పార్టీలకు ఇస్తారు, బీజేపీకి ఇస్తారు. బండి సంజయ్, అరవింద్, వీళ్ళు కిషన్ రెడ్డి పార్టీ బతికేదే మార్వాడలే సందాల మీద. అందుకోసం వాళ్ళు మార్వాడల వెనకాల ఉన్నారు. వీళ్ళకి ఒకటే చెప్తున్నా, బీజేపీలకు చెప్తున్నా, తెలంగాణ సమాజం కావాలా, మార్వాడోళ్ళు కావాలా మీరే తెలుసుకోవాలి. మేమందరం కూడా తిరిగి మొత్తం చెప్తాం బీజేపీలతో వీళ్ళు ఉన్నారని. వాడు ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినోడికి నువ్వు సపోర్ట్ అయింది తెలంగాణ సమాజం వద్ద, తెలంగాణలో రాదే పోయే పార్టీ మాదే, మేమే వస్తాం అంటే మన మార్వాడోళ్ళు తీసుకొచ్చి పెడతారు. ఇక్కడ మేము ఒప్పుకోం, ఖచ్చితంగా వాళ్ళని వ్యతిరేకిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. శ్యామ్ గారిని కూడా మీరు జేఏసీ కన్వీనర్గా నియమించడం జరిగింది. సో జేఏసీ చైర్మన్గా సో ఏంటిది, ఒక పక్కన మీరు చైర్మన్గా కాకముందుకే చాలా ఈ ఉద్యమంలో కొంత మీ అగ్రినెస్ కావచ్చు, మిగతా ఆ పోరాటాన్ని నిలవడం జరిగింది. ఏంటి భవిష్యత్తు కార్యాచరణ ఏంటిది? కొంత ఈ మధ్యలో మీ మార్వాడి ఉద్యమం కొంత పలచబడ్డట్టుగా కొంత కనబడతా ఉన్నది. ఏంటిది, రేపు ఏం చేయబోతా ఉన్నారు? పిడమర్తి రావన్న తెలంగాణ ఉద్యమకారుడు, మా ఊరు మాకంటే వయసులో పెద్దవాడు, అనుభవజ్ఞుడు అన్న డైరెక్షన్లో తెలంగాణ ఉద్యమం సరే జేఏసీగా ఏర్పడి వివిధ ప్రజా సంఘాలు, రకరకాల విద్యార్థి సంఘాలు నాయకులు అందరూ ఒక వేదికగా ఏర్పడినప్పుడు తెలంగాణ సాధించుకున్నావా లేదా? దాంట్లో భాగంగా ఈ జేఏసీని ఏర్పరచడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా పిడమర్తను ఇంతకుముందు స్పష్టంగా చెప్పిండు. మీరు మార్వాడి జనతా పార్టీ వైపు ఉంటారా, తెలంగాణ ప్రజల వైపు ఉంటారా? మనం భౌగోళిక తెలంగాణను సాధించుకున్నాం తప్ప సామాజిక తెలంగాణ, వనరుల తెలంగాణను మనం సాధించుకున్నాం. మన వనరులు మనకు దక్కాలి కదా. కాబట్టి మార్వాడులు నకిలీ దందా చేస్తూ ఉన్నారు. మార్వాడులు ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులని దెబ్బతీస్తూ ఉన్నారు. మార్వాడులు ముఖ్యంగా తెలుగు నేర్చుకోవట్లేరు. తెలుగు నేర్చుకోండి. మీరు భాషా ఆధిపత్యం కూడా మా మీద రుద్దుతూ ఉన్నారు. మీరు తెలుగు స్పష్టంగా నేర్చుకోండి, కావాలంటే మీరు తర్వాత హిందీ మీ నష్టంగా నేర్చుకోండి. కానీ మార్వాడులు ఇక్కడికి వచ్చి తెలుగు స్పష్టంగా రాకుండా ఈ నెల మాదంటే మేము ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదు. ఈ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, వీళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడతాం. ఇప్పటి వరకు జరిగినటువంటి కేసులు చాలా వందలు వేలు ఉన్నాయి, మేము టేకప్ చేసాం. ఒక మార్వాడి ఉప్పల్ దగ్గర తెలంగాణ బిడ్డ ఉద్యమకారుణ్ణి బండి సేమ్ ఇదే సిచ్యువేషన్, మొండా మార్కెట్లో ఎటువంటి సిచ్యువేషన్ జరిగిందో అదే విధంగా కేసు నమోదైంది. మేము ఎఫ్ఐఆర్ కూడా చేపించినాం. స్కూల్ డ్రైవర్ కాల్చి నేను షాప్ తీయను, నువ్వు నా షాప్ కూడా పెడతావా అని తెలంగాణ బిడ్డది టైరుకు పొడిచాడండి. చిన్న పాప ఉంటే హాస్పిటల్ తీసుకొని పోతుంటే మేమందరం సాక్ష్యం అక్కడ పాపని చంపేయడానికి పోయాడు. అంటే ఇటువంటి దుర్మార్గులు మార్వాడీలు. వాళ్ళు ఎలా ధర్మాన్ని రక్షిస్తారు? వాళ్ళ ధర్మాన్ని రక్షించాలంటే మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి మా దగ్గర కోంటలు ఉన్నారు, తెలంగాణ కోంటలు. తెలంగాణ సనాతన ధర్మాన్ని రక్షించుకుంటాం. ఈ మార్వాడి దొంగల్ని మాత్రం ఇక్కడి నుంచి తరిమి కొడతాం. మీ వలసలు ఆగాల్సిందే. ఇక్కడ నీకు బతుకొచ్చినటువంటి వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఇంకా రాకండి సాలిగా. మా తెలంగాణలో మేము ఇప్పటికే 4 కోట్ల మంది జనాలు ఉన్నాం. మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోయినాయి. కాబట్టి మా అస్తిత్వం మీరు దెబ్బ కొడతా ఉన్నాం. మీరు రాకండి. మీ ఆయన ఎవరో ఉన్నారు కదా, జింకల కోసం ఉన్నాడు కదా, ఆయన దగ్గర పోయి మీరు చేసుకోండి. అంటే అక్కడ గన్పూర్లో జరిగినటువంటి ఆ విషయం మీకు అందరికీ తెలుసు. మేము ఒకరిద్దరు బాధితులు ఉన్నారు కావచ్చు పోతే ఆడ 10ల సంఖ్యలో బాధితులు రావడం జరిగింది. సో ఆ విషయంలో మీ యొక్క కార్యాచరణ ఏమైనా కనీసం కనబడ్డారు? మీరు అక్కడ చాలామంది బాధితులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మరి వాళ్ళ తరపు నుండి వాళ్ళకి రావాల్సినటువంటి బంగారము, వాళ్ళ దగ్గర కుదబెట్టేటువంటి బంగారం విడిపించేటువంటి ప్రయత్నం ఏమైనా చేసినా? సో అటువైపు ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీలు ఉంటాయి, అవి లైసెన్స్డ్గా ఎంత వడ్డీకి ఎంత వసూలు చేయాలనేది ఉంటుంది. ఈ మార్వాడోళ్ళు పెట్టుకున్నటువంటి ఇప్పుడు నిరుపేద ఉంటాడు. తెలంగాణలో ఉన్నటువంటి ఏ కులములైనా నిరుపేదలు బంగారం 1/2 తులమో లేకపోతే తులమో పెట్టుకొని అయ్యా అనేది పైసలు తెచ్చుకుంటాడు. వాడు ఏ అథారిటీ ఉందని అడ్డికి పావుషేరు పైసలు వసూలు చేసిన రైతు దగ్గర చూసిరా మీరు? నా దగ్గర లేవు అని అడిగిండు. వాడు దౌర్జన్యం చేసి తిట్టి నానా రకాల బూతులు తిట్టింది కాకుండా దౌర్జన్యం చేసిండు. ఎల్బీ నగర్లో కూడా ఇదే ఒక మాదిగ బిడ్డ మునుగోడులో మన చెల్లెపెళ్లి చేయడం కోసం కుదబెట్టింది. సేమ్ ఇదే దుర్మార్గం. ఇలా వందల వేల కేసులు ఉన్నాయి, ఒకటని కాదు. మేము అంటే మా దృష్టికి వచ్చింది, మేము మాట్లాడాము ప్రత్యక్షంగా. పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో మన తొర్రూరులో కూడా ఒక గౌడ బిడ్డకు సంబంధించిన ఇలాగే చేశారు. కాబట్టి ఈ రకంగా వీళ్ళు ఎటువంటి అథారిటీస్ లేకుండా, గవర్నమెంట్కు ఏదో జియో లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు
వందకు ఏమంటారు 10 రూపాయల వడ్డీ చొప్పున వసూలు చేస్తూ తెలంగాణ ప్రజల రక్త మాంసాన్ని తాగి పీలుస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా ఇప్పుడు జేఏసీ ఏర్పడింది కదా బ్రదర్, రాజకీయాలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున గ్రామానికి వెళ్తాం, మండల కమిటీలు జిల్లా కమిటీలు వేసుకొని పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టి మా నిరసనని ప్రభుత్వానికి తెలియజేసి వర్తక వ్యాపార చట్టం వచ్చేదాకా మేము కొట్లాడతాం. సమస్యల దగ్గరికి మీరు వెళ్ళడం జరిగింది కానీ పరిష్కరించినటువంటి సన్నివేశాలు కానీ పరిష్కరించినటువంటి ఆ సందర్భం కానీ ఏమైనా ఉందా? ఇప్పుడు రాష్ట్రంలో మీరు చాలా ఉద్యమాలు చేసిన, చాలా షాపుల దగ్గరికి వెళ్ళిన కదా. అవును, అంటే మా ఈ రీసెంట్గా జరిగినటువంటి ఉప్పల్ ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో ఆ మార్వాడి స్కూల్ డ్రైవర్తోని అక్కడికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక మాదిగ బిడ్డ మునుగోడు నుంచి వచ్చాము కుదబెట్టుకుంటే అది చేయడం జరిగింది. ఇలా వందల వేలు మా దగ్గర ఉన్నటువంటి బొల్లారం మొబైల్ షాపులు పెట్టుకొని నకిలీ దందా చేస్తూ ఉన్నారు. స్థానిక గౌడ బిడ్డలందరూ మమ్మల్ని సంప్రదిస్తే అన్న మేము పెట్టుకుంటామన్నారు. మీరు మంచిగా అడిగారు క్వశ్చన్. మేము రవాణా చెప్పినట్టు వాడు ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నాడు అనుకో, అక్కడ వాడిని బంద్ చేయించి ఆ ఊర్లో ఉన్నటువంటి ఏ కులంలో తెలంగాణ బిడ్డకు పెట్టించేటువంటి ప్రయత్నం చేశాం. మేము చాలా అట్లాంటివి చేసాం. కాబట్టి మేము లైవ్లోకి వెళ్ళి అటువంటి పనులు కూడా చేస్తాం. ఇంకా ముందట ఇంకా పెద్ద ఎత్తున చేయబోతా ఉన్నాం. మనతో పాటు హరీష్ ఉన్నాడు, బంగారం షాప్ జ్యువెలర్ షాప్ ఉంది. వీళ్ళు కూడా ఈ యొక్క చేసి కో చైర్మన్గా అన్నను కూడా నియమించడం జరిగింది. ఏంటిదన్న మీది కూడా జ్యువెలరా? ఎట్లా నడుస్తూ ఉన్నది అంటే దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటిదంటే ఏం సమాధానం చెప్తారు? అంటే మార్వాడీలో మీ షాపులు నడవకపోవడానికి చాలామంది జ్యువెలరీ షాపులు మన తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకు మాకు నడవట్లేదు, వాళ్ళు పెట్టుకోవడం ద్వారా మా వ్యాపారం దెబ్బతింటుంది అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటిది? అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్లు ఏంటి? మీరు దగ్గర నుంచి ఇంకా ఎందుకు కస్టమర్లు రాలేకపోతున్నారని ఎందుకు సమాధానం చెప్తారు? అన్న, మా దుకాణం పెట్టి దాదాపు 55 సంవత్సరాలు అవుతాను. నేను తెలంగాణ గోల్డెన్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ, పలంగల్ బులియన్ మర్చెంట్ అసోసియేషన్గా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన, వైస్ ప్రెసిడెంట్ చేసిన. ఎన్నో సమస్యలున్నాయి. అయితే దీన్ని మా పిడమర్తి రవణ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున తెలంగాణ బచావ్ మార్వాడి గోబ్యాక్ అనే నినాదం అన్న తీసుకొచ్చాడు. నిజంగా ఈ తెలంగాణ ప్రజలకు ఇదొక వరం. కాకపోతే చాలామంది ఎన్నో విధాలుగా అనుకుంటారు. ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఇప్పుడు ఒక నాణానికి తోకా నెంబర్ ఎట్లయితే ఉంటుందో ఒక ఉద్యమం వెనుక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ అన్న ఈ యొక్క ఉద్యమాన్ని చాలా ఉవ్వెత్తున తీసుకొచ్చి చాలా రైట్ పొజిషన్లో పోతాడు. ఎందుకంటే అన్న చెప్పే మాటలకు మేము ఒక వ్యాపారస్తునిగా, ఒక తెలంగాణ ఉద్యమవాదిగా మేము 2001 నుంచి ఉద్యమాలు చేసినాం. మేము కొన్ని పదుల సంఖ్య దశాబ్ద కాలం నుంచి మేము వ్యాపారాలలో ఉన్నాం. ఒక గోల్డెన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ఒక తొలి స్టేట్ ఏర్పడ్డాక అందులో కూడా మేము జాయింట్ సెక్రటరీగా ఇప్పటికి కూడా పనిచేస్తూ ఉన్నాం. మీరు చెప్పిన విధంగా మార్వాడీలు పెద్ద ఎత్తున ఎవరికి లాభం చేకూర్చాలని ఏం రాదు. అక్కడ వాళ్ళు ఉండి వాళ్ళకి అక్కడ ఏమి లేకనే ఇక్కడ వచ్చి తెలంగాణ ప్రజలు నమ్మించి బొట్లు పెట్టుకొని బోనాలు పెట్టుకొని పెద్ద ఎత్తున పూజల పేరుతోని మోసం చేసుకుంటూ ఇది ఒక పెద్ద ఎత్తున ఇది ఒక పెద్ద కుట్ర. అన్న చెప్పినట్టు ఒక ఫేర్ అండ్ లవ్లీ కొందాం అనుకోవచ్చు. అంతకుముందు ఎక్కడ కొనేదండి? మనం ఒక వైశ్యం దగ్గర పోయి కొనేది. అరే మా నాన్న చెప్తాడంటే వాళ్ళు ఉద్ధరించేది. ఇప్పుడు పోయి మా నాన్న చెప్తాడు, మా అమ్మ చెప్తాడు, ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? వాళ్ళకు నాన్న తెలియదు, అమ్మ తెలియదు, మన తాత తెలియదు, మన ముత్తాత తెలియదు, మన ఇంటి పేరు తెలియదు. వాళ్ళకు వేరే పేర్లు ఉంటే మన పేరు చెప్పగానే మనం గుర్తుపడతాం. అట్లా వాళ్ళు ఏదైనా టేబుల్ మీద క్యాష్ పెట్టి తీసుకుపోతాం. కానీ మనం కూడా డబ్బులు ఇచ్చి తీసుకుపోతాం. కానీ ఒక ఫేర్ అండ్ లవ్లీ వెనుక ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. దాన్ని కాపీ అని ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఒక పాండ్స్ పౌడర్ ఉంటుంది. ఇన్ని రోజులు పాండ్స్ పౌడర్ అనగానే మనం దానికి సంబంధించింది ఒరిజినల్, దాని వెనుక పాండ్స్ కాపీ, డూప్లికేట్, ఇట్లా చెప్పుకుంటా పోతే నానా రకాలుగా ఉన్నాయండి. చాలా పెద్ద సబ్జెక్టు. మీరు వరంగల్ అంటూ ఉన్నారు కాబట్టి వరంగల్లో ఏమైనా అంటే మీరు ఏమైనా టీమ్గా ఏర్పడి మీరు గోల్డ్ షాప్ వాళ్ళంతా కూడా ఏమైనా మీరు ఇంతకుముందు ఏమన్నా అంటే మార్వాడికి వ్యతిరేకంగా ఏమైనా ఉద్యమాలు చేసినా, లేకపోతే పిడమర్తి రవాణాతుంటే ఫ్యూచర్లో కలిసి నడుద్దాం అన్నటువంటి ఒక ఆలోచన? గతంలో మారోడోళ్ళు పెడతా అంటే మా లెవెల్లో మేము అంటే అన్న ఉద్యమం ఎంతైతే చేస్తున్నాడో అన్నకు మొన్న గతంలో కూడా వేరే వాళ్ళు షాప్ పెడతాను అన్నకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. హరీష్ నువ్వు వెళ్ళు మాట్లాడు అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడినాం. మీరేమన్నా ఉంటే వచ్చిన వాళ్ళకు సంబంధించి అక్కడ గతంలో ఇక్కడ స్టికాన్ అయి ఉన్నారు, మీరు కొన్ని సంవత్సరాల బట్టి ఇక్కడ మీరు ఉన్నారు, మీరు వ్యాపారం చేసుకోండి, మీకు మేము ఎగనెస్ట్ కాదు మారోడోళ్ళకు. కానీ కొత్త అయితే ఎవరు పెడతారో వాళ్ళకి ఇక్కడ ఉన్న వరంగల్ వాళ్ళు అనుకోండి, ప్రాంత ప్రజలకు ఏ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతానికి ఇబ్బంది కాకుండా మీరు వ్యాపారాలు కొత్తగా మీరు పెట్టుకోవాలంటే అది కరెక్ట్ కాదు. ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా బతకాలి, తెలంగాణ వ్యాపారస్తులు కూడా బతకాలని చెప్పేసి అన్న చెప్పిండు. అన్న సూచన మేరకు పిడమర్తి రవణ సూచన మేరకు మేము ఆల్రెడీ దానికి సంబంధించిన అన్ని మేము కొనసాగుతూనే ఉన్నాం. కొత్తగా ఏమైనా షాపులు పెట్టుకోవాలని ఇప్పుడు మీ జేఏసీ సంప్రదించాలి ఏమైనా మార్వాడీలు? జేఏసీ సంప్రదించమని కాదండి, అక్కడ గతంలో వ్యాపారాలు అయితే నడుస్తానే కదా, వాళ్ళు వ్యాపారాలు నడుస్తూ ఉన్నాయి. మరి అక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు? అక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు కదా. అక్కడ తెలంగాణ ప్రజలు కూడా బతకాలని మా కోరిక. వాళ్ళకి పాత వాళ్ళకి ఎగనెస్ట్, పాత వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు. వాళ్ళు వ్యాపారం చేసుకొని కానీ వాళ్ళు బతుకుంటూ మేము కూడా బతకాలి కదా అనేది మా కోరిక.